క్విడ్ ప్రో గురించి మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. ఎందుకంటే ఈ దేశంలో ప్రస్తుతం హాట్ టాపిక్. ఈ క్విడ్ ప్రో ప్రోగ్రామ్ని బీజేపీ గవర్నమెంట్ 2017లో ప్రారంభించింది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఎవరైనా ఏదైనా రాజకీయ పార్టీ కొరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే డబ్బు బీజేపీకి మరియు ఇతర పార్టీలకు కూడా వెళ్తుంది. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం బీజేపీకి కోట్ల వర్షం కురుస్తున్నట్లుగా మనకు సంఖ్యలు చెబుతున్నాయి. కానీ ఎస్బీఐ చెల్లింపుదారు పేరు మాత్రం ఎప్పటికీ వెల్లడించదు. దీనికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు మరియు వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. 13వ తారీఖు మార్చి 2024 లోపు వివరాలు ఇవ్వాలని కోరింది. మరో ట్విస్ట్ ఏమిటంటే ఎస్బీఐ మార్చి 2024 క్రమ సంఖ్యలు లేకుండా జాబితాను ఇచ్చింది. ఇక్కడ గమనిస్తే ఈ సీరియల్ నంబర్ లేని వివరాలను ఎవరో ప్రభావితం చేసినట్టుగా అనిపిస్తుంది కాదా? దీనికి సుప్రీంకోర్టు మళ్ళీ అంగీకరించలేదు. సీరియల్ నంబర్తో జాబితా ఇవ్వాలని ఈసారి గట్టిగా ఆదేశించింది. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీల జాబితా ఇందులో లేదు. ఎస్బీఐ ఇచ్చిన జాబితాను బట్టి పెద్ద పెద్ద కంపెనీలు ₹1 కూడా ఏ పార్టీకి కూడా ఇవ్వలేదని దీని అర్థం. మనమందరము దీన్ని నమ్మాల్సిందే. ఎందుకంటే మనం రాజుల పరిపాలనలో ఉన్నాం కదా, ప్రజాస్వామ్యంలో లేము అని అనిపిస్తుంది. వేచి చూద్దాం ఎలాంటి జాబితా వస్తుందో. అది కూడా లోక్సభ ఎన్నికల తర్వాత వస్తుందో ముందే వస్తుందో చూద్దాం. ఇది దేశ ప్రజాస్వామ్యానికి మరియు ఆర్థిక పటిష్టత్వానికి ఎంతో ప్రభావితం చూపే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనమందరము ఆలోచించాల్సిన సమయం.